క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? బాలక ఏమి నీ కోరిక? ఇవాళ ఒక అమ్మాయిని చూసినానే, మస్తుంది. పండగ చేసుకోరా తీసుకెళ్ళి. రేపు అమ్మాయి వస్తదంటే ఇంటికి, మరి నేను బయటికి వెళ్తారా? కావాలంటే మీ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బయట కూర్చుంటా, మా అమ్మల ఇంట్లో కూర్చుంటా, మా అక్కల ఇంట్లో కూర్చుంటా, కింద ఇంట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూర్చుంటా. నువ్వు హ్యాపీగా ఎంతసేపు అమ్మాయితో ఉండాలనుకుంటే అంతసేపు ఉండు. క్యారెక్టర్ నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా, నాది పద్దు నాదే, నేను పద్దునప్ప. వద్దురా, మాట్లాడినా కాల్ మెసేజ్ అన్ని చేస్తున్నా కూడా నేను ఎంత బాధపడతా, నువ్వు బాధపడుతున్నావా? చేసుకో అంటున్నావా అంటే నేను నా క్యారెక్టర్ అర్థం చేసుకున్నాను రా. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. తలనొస్తుంది. తలనొస్తే కాలు తిక్కుతారు ఎప్పుడైనా? తలనొస్తే కాలు తిక్కుతారు ఎప్పుడైనా? ఇది చూపి, ఏమైంది? ఇది అంతరంగా దిక్కుంటున్నా, నేను నాకు చెప్పలేదబ్బా. అంటే ప్రతి పెయిన్ కి కాల్లో నరం ఉంటది తెలుసా? అవునా? ఎక్కడ ఏమైనా తగిలించుకున్నావా? ఎందుకు కొంప తీసి? అమ్మాయిని చూస్తే బండి ఎట్లా, నీ గురించి తెలిసే ఇవాళ నేను ఒకటి ప్లాన్ చేసిన. ఏం ప్లాన్ చేస్తుంది? నువ్వు ప్లాన్ చేయడం వల్ల నాకు ఏదో దెబ్బ తగులుతూనే ఉంటది ఎప్పుడు. అంత సీన్ లేదు కానీ ఇవాళ మనము ఒకటి చేద్దామా, ఒక వీడియో. ఏదంటే క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? చెప్పు. ఎక్స్చేంజ్, క్యారెక్టర్ ఎక్స్చేంజ్. నేను శివ, నువ్వు పద్దు. నేను పద్దు, నువ్వు శివ. ఎస్. నేను పద్దు, నువ్వు శివ. ఎస్. సరేనా? సరే, కాలు పిసుకో. నేనేమన్నా ఇప్పుడు శివ, నేను శివ అనే కాలు పిసుకోవాలి. చెప్పు. పద్దుకి ఎప్పుడైనా కాలు తీసుకెవా నువ్వు? ఎప్పుడైనా కాలు తీసుకెవా నువ్వు? ఇప్పుడు ఇస్తుంది కదా. ఈ అమ్మ క్యారెక్టర్ చేంజ్ అయిపోయాను, నేను వచ్చేసిన, ఇన్వాల్వ్ అయిపోయినా. బాలక ఏంటి నీ కోరిక? నా క్యారెక్టర్ బాలక అన్న, బాలిక అనలే. బాలక ఏమి నీ కోరిక? బాలక ఏమి నీ కోరిక? సరే పీసు, నువ్వు నన్ను పీసే అంటావు కదా, అందుకని అన్నా. పీసు, ఇవాళ ఒక అమ్మాయిని చూసినానే, మస్తుంది తెలుసా? పండగ చేసుకోరా తీసుకెళ్ళి. పండగ చేసుకోరా తీసుకెళ్ళి. బాగా బరి తెగించావు. అట్లా అంటావేంది? నీకు అసలు కోపం రావట్లేదా? నాకు అసలు కోపం రాదురా. నీకు సవత వస్తుంది. నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదురా. నిజంగా ఇవాళ బైక్ మీద, అందుకనే నేను ఇవాళ అబ్బా కాలు తగిలించుకున్నా, అందుకనే కాళ్ళు నొప్పి తీస్తున్నాయి. నీకు దెబ్బ తగిలింది కాబట్టి నేను కూడా మందు రాసుకుంటాను రా. సరే గాని రేపు అమ్మాయి వస్తదంటే ఇంటికి, మరి నేను బయటికి వెళ్తారా? కావాలంటే మీ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను బయటికి వెళ్తారా? కావాలంటే మీ ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నా క్యారెక్టర్ పాడు చేయక చెప్తున్నా, చంపేస్తా. నా క్యారెక్టర్ లో ఉండు. నీ ఆనందం కంటే నాకు ఏది ఎక్కువ కాదురా. అది కాదు పిసు, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అమ్మాయి. చేసుకోరా, దగ్గరుండి నేనే చేస్తా. చేసుకోరా, దగ్గరుండి నేనే చేస్తా. నువ్వు నాలాగా మాట్లాడట్లేదు,
నాకేం తెలియదు ఇదంతా తుత్తు. అరే పీసు సరే. అరే శివ, నీ హ్యాపీనెస్ కోసమే కదరా నేను ఉండేది. ప్రేమ అంటే ప్రేమించిన వాడిని సంతోష పెట్టడమే కదరా, ప్రేమించిన వాడిని సంతోష పెట్టడమే కదరా. సో శివ, నువ్వేంటంటే నేను ఎంత ప్రేమిస్తాను తెలుసా నిన్ను. నువ్వు ఆనందంగా ఉండడం కంటే నాకు ఏది ఎక్కువ కాదురా. నువ్వు అమ్మాయిని తెచ్చుకో, నేను బయట కూర్చుంటా. అమ్మాయితో బయటికి వెళ్ళు, హ్యాపీగా సంతోషంగా ఉంటా. అర్థమైందా? అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటే కూడా దగ్గర నీకు పెళ్లి చేస్తాను రా. నువ్వు హ్యాపీగా ఉంటా శివ. సర్లే పీసు, అదిగో మేము పెళ్లి చేసుకుంటాం, బట్ నువ్వు ఇంట్లో ఉండకూడదు, మా ఇద్దరికి అదేరా, అర్థం రాకూడదు. మీ ఇద్దరు లోపల పెట్టి నేను బయట కూర్చుంటా. మీ ఇద్దరు లోపల పెట్టి నేను బయట కూర్చుంటా. అసలు మా దగ్గర ఉండకూడదు నువ్వు, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. పర్లేదురా, నీకోసం ఇంతసేపు కావాలంటే అంతసేపు బయట కూర్చుంటా. మా అమ్మల ఇంట్లో కూర్చుంటా, మా అక్కల ఇంట్లో కూర్చుంటా, కింద ఇంట్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూర్చుంటా. నువ్వు హ్యాపీగా ఎంతసేపు ఆ అమ్మాయితో ఉండాలనుకుంటే అంతసేపు ఉండు. నువ్వు హ్యాపీగా ఎంతసేపు ఆ అమ్మాయితో ఉండాలనుకుంటే అంతసేపు ఉండు. పీస్గా అర్థం చేసుకోరా, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నా, నీకు బాధ నొప్పి లేదారా? ఏడుస్తావు కదరా ఎప్పుడు నువ్వు. ఏమైంది బంగారం నీకు? ఏడు ఏడు. నేను ప్రేమించిన వాడు సంతోషం ఉండడం కోసం నేను త్యాగం చేయాల్సింది. ఏం మాట్లాడుతున్నావు? నీ ఆనందం కంటే నాకు ఏది ఎక్కువ కాదు బంగారం, అర్థం చేసుకో. నీ అంకమ్మ, నా క్యారెక్టర్ ని చెడ్డ చేస్తున్నావు కదనే. నే కాదు, నేనే చిచ్చి చిచ్చి. నేను చెప్తున్నాను రా బంగారం, నేను ప్రేమించింది నువ్వు ఆనందం ఉండడం కోసమే. నీ ఆనందాన్ని అడ్డుదానరా. నీ సంతోషంతో సంబరంతో సుఖపడిపో నీ పక్కనుండి. కావాలంటే నీకు అడ్డుగా నేను అంతరంగా పులిహోర కలితే నీ కోపం రావట్లేదురా? నాకు ఎందుకు కోపం వస్తుందిరా? నువ్వు సంతోషంగా ఉన్నానంటే నాకు అంతకంటే ఎందుకు రా 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 ఎందుకు రా 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 ఎందుకు 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 కోపం రాదు? నలుగురు అమ్మాయిలతో ఉంటే నీకు అసలు కొంచెం కూడా పెయిన్ అయ్యట్లేదా? నువ్వు ఎంత సంతోషంగా ఉంటే నాకు అంత ఇష్టం రా. నలుగురు కాకపోతే 40 మంది అమ్మాయిలు పెట్టుకో. నేను క్యారెక్టర్ నేను ఎక్స్చేంజ్ చేసుకున్నా, నాది పద్దు నాదే, నేను పద్దునప్ప. వద్దురా, నాకు క్యాబ్ వచ్చింది. వద్దురా, నాకు క్యాబ్ వచ్చింది. నేను పద్దునమ్మా. నా క్యారెక్టర్ అంతా కూని చేస్తున్నావు అమ్మ. నేను మాట్లాడను అట్లా, అసలు నువ్వు మాట్లాడేస్తున్నావు. నా క్యారెక్టర్ బాగా నచ్చింది. నాకు ఇదే క్యారెక్టర్. నేను పద్దు, నువ్వు శివ. హ్యాపీగా ఉండరా, పండగ చేసుకోరా. నలుగురు కాదురా, 40 మందిని తెచ్చుకోరా. 40 మందితో ఉండరా. కావాలంటే నువ్వు సంతోషంగా ఉన్న పిలుచురా. అంతవరకు నేను బయట ఉంటారా. హ్యాపీ రా, సంతోషం రా, కేర్ఫుల్ రా, బీ హ్యాపీ. అందరికి తెలిసిన ఇట్లా మాట్లాడనని. నా క్యారెక్టర్ మొత్తం నువ్వు బ్యాడ్ చేస్తున్నావు. నేను బ్యాడ్ చేయట్లేదురా, నేను ప్రేమిస్తున్నా. నాకు బ్యాడ్ రాలే బాల. నేను నా పద్దులోకి నేను వచ్చేసిన, నువ్వు శివాలోకి నువ్వు వచ్చి. ఆయన పద్దురా, నువ్వు శివరా. హ్యాపీగా ఉండరా, నువ్వు శివరా. హ్యాపీగా ఉండరా. నాకేం తెలుదురా. డూ ఫెస్టివల్ రా. నాకు లేదురా. పండగ చేసుకోపోరా. నాకు వద్దురా. నలుగురు కాకపోతే 40 తెచ్చుకోరా. పందిరా. అర్థమైందా? పోయేటప్పుడు ప్రతి అమ్మాయికి ఇటు కన్ను కొట్టరా. నో ప్రాబ్లం రా, ఐ యాక్సెప్టెడ్ బికాస్ ఐ లవ్ యూ. నువ్వు నా క్యారెక్టర్ ని బలి చేయకు సర్నా. ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు. నీకు ఇష్టం వచ్చినట్టు నీకే మొత్తం నువ్వే శివ అంటే నీ క్యారెక్టర్ లో ఉన్నా నీకే హెల్ప్ అవ్వాలి, నా క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేసుకున్నా నీకే హెల్ప్ గా ఉండాలి. బంగారం హ్యాపీనెస్ అన్నిటికీ నీకే యూజ్. మరి నేను బంగారం ప్రేమించిన వాడు సంతోషంగా ఉండడమే ప్రేమ. కానీ నేను నీకు ఎవరితో మాట్లాడినా కాల్ మెసేజ్ అన్ని చేస్తున్నా కూడా నేను ఎంత బాధపడతా, నువ్వు బాధపడుతున్నావా? చేసుకో అంటున్నావా? అంటే నేను నా క్యారెక్టర్ నేను అర్థం చేసుకున్నాను రా. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. నాకు తెలుదురా. నీ మూతి పళ్ళు రాలు కొడతారా? పోరా
అమ్మ నా క్యారెక్టర్ నాకు వచ్చేసింది, నాకు తెలియదు. I understand, Shiva. You feel free. పద్దు, You feel free. You 1 figure, 2 figure, 3 figure, 3 figure, 4 figure, 40 figure. You happy? Do festival. డైలీ అమ్మాయితో జిగ్గి నో ప్రాబ్లం రా. ఐ హ్యాపీ బికాస్ యూ హ్యాపీ ఆల్సో, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. నమస్కారం, నేను క్యారెక్టర్ ఎక్స్చేంజ్ చేసుకున్నా. నో నో, నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఐఎమ్ పద్దు, యూ నాకు తెలుసు, నాకేం తెలియదు. నీ క్యారెక్టర్ నువ్వు ఉంచుకో, నా క్యారెక్టర్ నేను నాకేం డూ ఫెస్టివల్ రా. నాకేం తెలీదు పాప, నాకేం వద్దు. నీ క్యారెక్టర్ నువ్వే తీసుకో, నాకేం నువ్వే కదా క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నాను అనుకున్నా గానీ నువ్వేదో మరి నాకు సపోర్ట్ నాలా మాట్లాడుతా ఉంటే అసలు నీకే నువ్వే సపోర్ట్ చేసుకుంటున్నావు. పద్దుగా మాట్లాడుతున్నాను రా. పద్దు అలా మాట్లాడదు ఎప్పుడు. పద్దు మనసులో మాటలు మాట్లాడుతున్నాను రా. పద్దు ఎలా మాట్లాడదని వాళ్ళకు కూడా తెలుసు, నాకు మాత్రం బాగా తెలుసు. నీ ముఖం తెలుసు. ఆ రే, శివకి ఎంత సపోర్ట్ చేస్తున్నారా? నువ్వు ఎప్పుడైనా శివకి సపోర్ట్ చేసినావరా? అట్లా శివకి ఎంత సపోర్ట్ చేస్తున్నారా? నువ్వు ఎప్పుడైనా శివకి సపోర్ట్ చేసినావరా? అట్లా చెయ్యండి రా. నీ మూతిపళ్ళు రాలు కొడతారా మళ్ళీ. ఒక్క 10 నిమిషాలు నువ్వు శివగా ఉంటే నీ ఎంత సపోర్ట్ చేసినా, వద్దు నాయనా. అట్లాంటిది నువ్వు నాకు ఎంత సపోర్ట్ చేయవు. అమ్మ నీ క్యారెక్టర్ నీ దగ్గరే ఉంచుకోవచ్చు. అత్త పద్దుగా ఉన్నా, నీ 10 నిమిషాలు పద్దుగా ఉంటే నీకు పండగ చేసుకునే ఛాన్స్ ఇచ్చా. నువ్వు ఎప్పుడైనా నాకు 10 నిమిషాలు పండగ చేసుకునే ఛాన్స్ ఇచ్చావా? పాయే నాకే వద్దు, నాకు ఈ క్యారెక్టరే వద్దు. నువ్వే కదా క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలి. అన్నా గానీ నువ్వు అట్లా చేస్తా. క్యారెక్టర్ చేంజ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు నీకు పండగ చేసుకునే ఛాన్స్ ఇచ్చాను తెలుసా? 10 మంది కాదు, 20 మంది కాదు, 40 మంది కాదు, 50 మంది కాదు, వాళ్ళు 400 మంది అయినా సరే లెక్క లేకుండా పండగ చేసుకొని చెప్పిన. నువ్వు ఏ రోజైనా సరే ఒక్క అమ్మాయితో పండగ చేసుకొని చెప్పినావా? నువ్వు ఏ రోజైనా సరే ఒక్క అమ్మాయితో పండగ చేసుకొని చెప్పినావా? ఈ పద్దు వేరా ఆ పద్దు వేరా, అంత పద్దంతా ఒకటే. చిత్తా పద్దులు పాయే నాకేం తెలియదు. ఆయన పద్దు, యూ శివ హ్యాపీ. నేను పద్దు. పులిహోర చేసుకుంటావో, పులిహోర చేసుకుంటావో, లవ్ లెటర్ రాసుకుంటావో, అమ్మాయితో చేసుకుంటావో, అమ్మాయితో చేసుకుంటావో, నీ ఇష్టం. ఐఎమ్ సపోర్ట్ ఫుల్. నాకేం తెలియదు, నేను సపోర్ట్ చెయ్య. ఐ సపోర్ట్. పాయే నీ క్యారెక్టర్ నీకు తీసుకో, నాకు వద్దు. ఇంకా నా క్యారెక్టర్ నాకు నచ్చలేదు, నీ క్యారెక్టర్ నాకు నచ్చింది. నాకు వద్దు నాయన నీ మీరు క్యారెక్టర్. సపోర్ట్ చేయండి. ఎవరి క్యారెక్టర్ ఎవరు బాగా నచ్చిందో, నా క్యారెక్టర్ ని బాగా చేసానా, అమ్మాయి క్యారెక్టర్ ని బాగా చేశానా అనేది మీరు కామెంట్ లో చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ 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 సపోర్ట్ మీ అండ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గంట కూడా కొట్టండి మర్చిపోకండి. బాయ్.